అందరికీ జైభీం. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. ఈసారి కూడా పెద్ద సారట, నాకు పరిచయం లేదు కానండి. ఈసారి మృత్యుంజయ గారటండి, నా బిషప్ గారట. బిషప్ జనరల్గా బిషప్ అంటే అర్థం మనకి డిక్షనరీ అర్థం పెద్ద, సంఘ పెద్ద, కుల పెద్ద, సంథింగ్. కానీ ఈసారి బిషప్ అని పెట్టుకున్నారటండి. మరి ఎవరికి పెద్ద నాకు తెలీదు. ఈయనకి ఏమన్నా సంఘం ఉందా, చర్చ్ ఉందా, మరి ఏం చేస్తారో అది కూడా నాకు తెలీదు. కానీ ఈసారి ఎప్పుడు నా గురించి పెద్ద పెద్ద ఎస్ఏలు రాస్తున్నాడట. రాజేష్ మహాసేన అలా చేశాడు, ఇలాంటి దుష్టుడు, దుర్మార్గుడు, క్రిస్టియన్ వ్యతిరేక, అది ఇది అని చాలా రాస్తుంటే నాకు అవన్నీ ఇప్పుడు పంపించారు. ఈయన నిన్న ఇక్కడ ఓ పాస్టర్ గారు అరెస్ట్ అయ్యారట. ఆవిడ తెలంగాణలో పాస్టర్ కాదులేండి, దొంగ పాస్టర్. ఓ దొంగ పాస్టర్ అరెస్ట్ అయితే ఈసారి రాసాడట, ఏం కంగారు పడకండి, రాజేష్ క్రైస్తవ జనోద్ధారకుడు ఉన్నాడు, ఆయన వస్తాడని వ్యంగ్యంగా రాసాడట. ఈసారి క్రైస్తవ జనోద్ధారకుడు అని నేను ఎక్కడ చెప్పలేదండి. కాకపోతే మరి సిబిసిఎన్సి ప్రాపర్టీ కోసం కానీ, ఏఎల్సి కోసం కానీ, పాస్టర్ల మీద దాడి జరిగినప్పుడు కానీ నిలబడ్డాను నేను. తద్వారా నేను చాలా కోల్పోయాను, జైలుకి పోయాను, కేసులు పెట్టించుకున్నాను, కార్ల మీద దాడులు కూడా చేయించుకున్నాను. అప్పుడు ఈ సార్లు ఎక్కడ కనపడరు, ఇలాంటి సార్లు. అయితే ఇప్పుడు ఈ సార్ ఏంటి, అసలు సార్ గొడవ ఏంటి అని చెప్పి ఆలోచిస్తే, ఈ సారు మొన్న పోస్ట్ మార్టం రూమ్లో ఉన్నాడు. పోస్ట్ మార్టం జరిగిన రూమ్లో పెద్దలతో పాటు ఈ పెద్ద సార్ కూడా ఉన్నాడట. మరి ఇప్పుడు దాకా ఈ పెద్ద సార్ బయటకు వచ్చి ఆ పోస్ట్ మార్టంలో ఇదిగో హత్యాన్ని ఉంది, లేకపోతే మాకు అనుమానాలు ఉన్నాయి, ఆయన మీద కర్రల దెబ్బలు ఉన్నాయి, ఎస్పీ గారు, ఐజీ గారు అలా ఎందుకు చెప్పట్లేదని ఈ సార్ ఎక్కడ మాట్లాడలేదు. ఏం మాట్లాడాడు ఈ సార్ అంటే, క్రీస్తు యేసు ప్రభుని నామంలో యావత్ క్రైస్తవ కుటుంబానికి శుభములు తెలియజేస్తూ ఉంటున్నాను. రెండు విషయాలు మీతో మాట్లాడడానికి నేను మీ ముందుకు వస్తున్నాను. ఒకటి, మనమందరం సావధానంగా, సంయమనంతో, కూల్గా ఉందాం. ఏ మాత్రం కలవరం, గలిబిలి, ఆందోళన, సంశయ సందేహాలు మన చెప్తుంటే డైరెక్ట్ దేవదూతలే మాట్లాడుతున్నారా అనిపిస్తుంది నాకు. ఒకసారి కాలు మీద పడుకు దండం పెట్టాలి అనిపిస్తుంది నాకు. ఒకసారి నాకు తెలియకుండానే ఇప్పుడు కాలు మీద పడిపోదాం అనుకున్నాను నేను. అయితే వీళ్ళు వెనకాతలు ఏమున్నాయి అనేది మనకు తెలియదు కదండి. ఏమాత్రం మీరు ఆందోళన చెందొద్దు, ఏమాత్రం గలిబిలు అవ్వద్దు, ఏమి లేదని చెప్తున్నాడంటే, నిజంగా అది హత్య అయి ఉంటే చెప్తున్నాడు నేను ఇలాగా. పోస్ట్ మార్టం రూమ్లో ఉన్న పెద్ద మనిషి ఈయన, క్రిస్టియన్ కమ్యూనిటీ తరఫున. అంటే ఈయనకి తెలుసు అది హత్య కాదని వచ్చిందని తెలుసు. కనీసం బయటకు వచ్చి ఇది పరిస్థితి అని చెప్పగా వీళ్ళకి వాళ్ళకి ధైర్యం ఉండదు. హత్య కాదంటే ఇప్పుడు అందరూ తిడుతున్నారు కాబట్టి పోనీ ధైర్యం లేదనుకుందామండి. మరి నేనేం చేశానండి, నన్ను విమర్శించాల్సిన అవసరం ఏంటి? చాలామంది బాబు పాస్టర్ ఎల్కే అద్వానీ గారు ఏదో పేరండి, నేను పేరు ఎల్కే మృత్యుంజయ. సార్ పెద్ద సార్ మీరు దయచేసి ఆ ఎల్కే అనేది తీసేయండి. ఎల్కే అనేది షార్ట్ కట్లో చాలా దారుణమైన పదానికి వాడుతున్నారు దాన్ని. దయచేసి మీరు అది తీసేసి మీ పూర్తి పేరు రాసుకోండి. మీరు ఎల్కే అద్వానీ గారా, ఎల్కే మృత్యుంజయ గారు నాకు తెలియదు. కానీ ఈ సారు ఎంత విమర్శిస్తుంటే ఏమో ఒకవేళ నిజాయితీ పరుడైన ఒక పెద్ద పాస్టర్ గారు ఏమో అనుకున్నాను. కానీ కాదు, ఈయన కూడా ఈ బ్యాచ్కి చెందినడే. దానికి కారణం, దానికి ఆధారం నేను చూశానండి. ఈ సార్ గురించి ఒక తమ్ముడు పోస్ట్ పెట్టాడు. మార్చి 20 అంటే మార్చి 20 అంటే ఈ సంవత్సరమే అనుకుంటా. సత్య అన్వేష్ ఇతను మనందరికీ సుప్రసిద్ధుడైన సేవకుడే. కొన్నేళ్ళుగా ఈయన ఈ ఫోటోలో ఉన్న స్త్రీని వివాహం చేసుకుంటానని నమ్మించి ఆమెను మభ్య పెడుతూ పెళ్లి చేసుకోకుండా దాటవేస్తూ వస్తున్నాడు. అయితే ఇదే విషయాన్ని సంవత్సరం క్రితం ఆధారాలతో బయటపెట్టకుండా అమ్మాయి ప్రైవసీని కాపాడుతూ నేను పోస్ట్ వేశాను. ఆ రోజు నేను అతని పేరు కూడా తీయలేదు. కనీసం అలా అయినా ఆయన అర్థం చేసుకుని మనసు మార్చుకుని తనను తాను సరి చేసుకుంటాడని భావించాను. కానీ వెంటనే మృత్యుంజయ ఒక వ్యక్తిని నా మీద కూసుకొలిపాడు. ఆ మూడో వ్యక్తి ఇందులో సంబంధం లేకపోయినా ఈ విషయంలో దూరి అసలు ఇందులో సంబంధం లేని స్త్రీలని దేవుడు నాకు ఇచ్చిన సహోదరుల గురించి వ్యంగ్యంగా మాట్లాడుతూ టాపిక్ డైవర్ట్ చేసి సో సత్యాన్వేష్ అటండి. మీరు కావాలంటే చూడండి, మార్చి 20 పెట్టాడు ఈ పోస్టు. సత్యాన్వేష్ ఇగో పెద్ద సార్ మామూలుగా నార్త్ ఇండియా టైపు ఆ స్టైల్లో మంచి డ్రెస్ వేసుకున్నాడు. పెద్ద సార్ పక్కన ఒక చెల్లి ఉంది. ఆ చెల్లిని పెద్ద సార్ పెళ్లి చేసుకుంటారని మోసం చేశాడు. పబ్లిక్గా పెట్టాడు పోస్ట్. అతను పబ్లిక్గా పెట్టాడు. ఆవిడ కూడా ఎవరో ఒక లేడీ కొన్ని మాటలు కూడా మాట్లాడుతుంది పెద్ద సార్ కోసం. ఇవన్నీ ఎక్కడో రెస్టారెంట్కి ఎక్కడికి వెళ్ళి ఫోటోలు అనుకుంటా పబ్లిక్లో ఉన్నాయండి. నేనేమి క్రియేట్ చేసినవి కాదు. డాక్టర్ ఎల్కే మృత్యుంజయ కేమ్ టు మీ ఇన్ ది మార్నింగ్ November 2021 with a proposal for marriage. It has been 3 years since then and he has not gone through with the marriage. అంటే మ్యారేజ్ అనే మాట నుంచి పారిపోయానట్టేమో అంతే అర్థం, నాకు తెలియదు. అది ఆ సహోదరి పెట్టారు. ఆ సహోదరి పెట్టిన మరొక పబ్లిక్ వీడియో కూడా ఉందండి. అయితే నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళు ఏదో బ్యాడ్ చేయాలని, వాళ్ళు ఏమో నాకు కాంపిటేటర్లు కాదు.
కాకపోతే వీళ్ళు పాస్టర్లు కాదు, క్రైస్తవ సమాజం. వీళ్ళ మాటలకి మీరు ప్రభావితం కాకండి. వీళ్ళంతా ఇంటెన్షనల్గా క్రిస్టియానిటీని తప్పుపట్టడానికో, లేకపోతే శత్రుమూకలతో చేతులు కలిపి క్రిస్టియానిటీని ఇంటెన్షనల్గా బ్యాడ్ చేయడానికో అపాయింట్ చేయబడిన వ్యక్తులేమో నా డౌట్. నాకు ఇంగ్లీష్ పెద్దగా రాదు, మరి క్రిస్టియన్స్ అంటేనే ఇంగ్లీష్ ఎరగదీసేస్తారు కాబట్టి మీ అందరూ ఒకసారి ఈ వీడియో కూడా చూడండి. Hello everyone, my name is Sharon Kadala and I have decided to record this video in response to Reverend Dr. L.K. Mrutyunjaya's post yesterday, and I felt that that I really need to share my side of the story. So I thought I would do this to give you a perspective on what happened. So as you all already know, in the month of November 2021, he approached me. Personally, he came on his own for marriage, and I was at that time living with my younger brother, his wife and a daughter here in Hyderabad. And he came and he approached and spoke about marriage, and I told him, let me pray about it and consider it, and so I did that. And then when I thought about it, I said, usually, generally when somebody comes with a proposal, they should actually talk to their... అర్థమైంది కదండి, చాలా ఉంది. ఒకవేళ ఎవరికైనా కావాల్సి చెప్పండి, ఆల్రెడీ బయట దొరికేసే వీడియోలు ఏంటి. మరి ఈ పెద్ద సార్ ఎవరైతే ఉన్నారో ఈ ఎల్కే మృత్యుంజయ్ గారు, మరి ఆయన ఏజ్కి ఆయన గేజ్కి ఈ పాటికి పెళ్ళి అయిపోయి ఉంటుంది నాకు తెలిసి. మామూలుగా ఇన్ టైంలో పెళ్ళి అయితే పెళ్ళి ఈడికి వచ్చిన అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఉండాల్సిన ఏజ్ అయింది. మరి ఈ టైంలో ప్రపోజల్స్ తోటి మరి ఈ టైంలో ఏంటి ఇదేంటనేది వాస్తవాలు ఆయన గురించి తెలిసిన వాళ్ళు మీరు గమనించండి. కానీ ఇలాంటి వాళ్ళు మాటలు వాళ్ళంటి వాళ్ళే నన్ను తిట్టేవాళ్ళు. ఇప్పుడు నేను మొన్న అన్నాను, ఎవడన్నా ఒక ఎదవ మనం మంచివాడు అన్నాడు అనుకో, మనం ఎదవ అయితేనే అంటాడు. ఒక ఎదవ మనం చెడ్డోడని తిట్టాడు అనుకోండి, మనం మంచిగా ఉన్నామని అర్థం. ఇక్కడ నేను ఎవరిని ఎదవాలలేదండి, అందరూ పెద్దోళ్ళు, పెద్ద సార్లు అందరూ.